హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు తెలుగు గర్ల్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఇది లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్. సో ఇక్కడైతే ఉగాది రోజు వ్లాగ్ మీతో షేర్ చేసింది ఆల్రెడీ. సో పార్ట్ 1, ఇది పార్ట్ 2 వ్లాగ్. సో ఇక్కడైతే మేము గుడి కట్టడానికి అయితే టెర్రస్ పైన వచ్చింటిమి. సో లాస్ట్ వ్లాగ్ చూడకుంటే చూడండి. సో దాంట్లో ఏమంటే మన తెలుగు రిచువల్స్ అయితే చేసుకున్నాం. సో మెయిన్ అయితే మనకు అదే ఉన్నది. సో కానీ ఇక్కడైతే మీకు చెప్పాను కదా లాస్ట్ వ్లాగ్లో. సో మేము ఇక్కడ మరాఠీ రిచువల్స్ కూడా చేస్తున్నాము. సో ఇక్కడ అందరు గుడి పాడవని సెలబ్రేట్ చేస్తారు. సో మహారాష్ట్ర స్టేట్ కదా. సో ఇక్కడైతే మన ఉగాది పచ్చడి గింట అయితే సో అదంతా మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ మేము గుడి పాడవ అయితే సో గుడి అయితే ఇక్కడ పూజ కడుతున్నాము. సో గుడి అంటే ఏం చెప్పారు కదా లాస్ట్ వ్లాగ్లో కూడా. సో ఇట్లయితే ఒకరికైతే సారీ కడతారు, న్యూ సారీ. అండ్ దానిపైన నిమ్మాకు, సో మామిడాకు, సో చక్కెర పేరు అండ్ ఇక్కడ పూల మాల వేసి అండ్ ఇట్లా కలుషం అయితే దాని మీద ఇట్లా బోర్లు వేస్తారు. సో ఇలా కట్టి అయితే దానికి ప్రసాదం పెట్టి సో పూజ కడతారు. సో అది ఎందుకు కడతారు అనేది నేను లాస్ట్ వ్లాగ్లో కూడా చెప్పాను. సో ఇదేమంటే మరాఠీ వాళ్ళు సో రామువారు వనవాసం నుంచి ఇంటికి వస్తుంటే సో అలా స్వాగతం కోసం కట్టారంట. సో అప్పటి నుంచి న్యూ ఇయర్ అని స్టార్ట్ చేశారంట. సో మరాఠీ వాళ్ళది ఏది రిచువల్ ఉగాది రోజుది. సో ఇక్కడైతే మాది గుడి అయితే పూజ కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడైతే వెహికల్స్ అయితే పూజ కట్టుకోవాలి కదా. సో ఈరోజు మంచిగా ఉగాది కదా. సో అన్నీ అయితే బాగుందంటే కడిగేశారు. సో మా విశాల సైకిల్ అండ్ 4-వీలర్, మా 2-వీలర్స్ అయితే ఉన్నాయి కదా, స్కూటీ అండ్ బావది బైక్. సో అన్నీ అయితే మొత్తం పొద్దున్నే మంచిగా వాష్ చేసేసారు. సో ఇక్కడ మా విశాఖ అయితే పూజ కడుతుంది. సో ఇక్కడ ఫస్ట్ అయితే 4-వీలర్లు అయితే సో గణేష పూజ చేసేస్తుంది. గణేష్ వెహికల్ పూజ అయితే చేసుకుంటుంది. సో మా విశాఖ ఇంటి మహాలక్ష్మి కదా. సో అందుకే దాని చేతితోనైతే ఇక్కడైతే పూజ చేపిస్తాము. సో ఎప్పుడైనా అది లాస్ట్ అయితే అప్పుడు ఏమంటే హాస్టల్లో ఉండే అప్పుడు ఏం కుదరకుండా సో ఎప్పుడెప్పుడు అది ఇంటికాడ ఉంటుంది. సో అలాంటి ఎప్పుడైతే దాంతోనైతే పూజ చేసేస్తాము. సో ఇలా పూజ అయితే కంప్లీట్ అయిపోయినాయి మొత్తం. సో ఇక్కడ ఏమంటే ఆకలిసింది, బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా. సో 11 అయితే అయిపోయింది టైం అయితే. సో ఇక్కడ అక్క అయితే వంట అయితే హాబరీ ప్రిపరేషన్ అయింది. సో ఆకలేసిందని బాగా అయితే బయట నుంచి బ్రేక్ఫాస్ట్ తెచ్చారు. సో ఇక్కడ ఏమంటే మిసల్ పావ్ తెచ్చారు. సో ఇక్కడైతే నేను చెప్తా కదా మీకు మహారాష్ట్రలో మన లెక్క అయితే ఇడ్లీ దోశ అయితే ఇక్కడైతే ఒక్క షాప్ కూడా లేదు ఇడ్లీ దోశ అయితే. సో మన బ్రేక్ఫాస్ట్ అది సో సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్. సో ఈ సిటీలో అయితే సో అందుకే ఇవే దొరుకుతాయి ఇక్కడ, బజ్జీలు, శాండ్విచ్, వడాపావు. సో ఇవే బ్రేక్ఫాస్ట్లో అయితే దొరుకుతాయి బయట. సో ఇక్కడైతే బాగా శాండ్విచ్ అండ్ మిసల్ పావు తెచ్చిందా. సో వంటం అయితే కొంచెం కొంచెం అయితే తినేసాము. సో వంట అయిన దాకా అయితే సో ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని అయితే అక్క అయితే ఇక్కడ నైవేద్యం అయితే ప్రిపేర్ చేసేసింది. సో ఇక్కడైతే పూర్ణం పోలేలు చేసామని చెప్పారు కదా. సో పూర్ణం పోలేలు చారు గింట ఇవన్నీ అయితే సో చేసాము. అవన్నీ అయితే ఇట్లా ప్లేట్లు అయితే ఆకు వేసి సో నైవేద్యం అయితే సో ఇక్కడ మన మెయిన్ ఇంట్లో అయితే దేవుళ్ళ దగ్గర పెట్టేసాము. సో మళ్ళీ ఏమంటే ఇంకా తులసి అమ్మవారి దగ్గర అండ్ మీద మేము టెర్రస్ పైన సో గుడి అయితే కట్టాము కదా అక్కడ కూడా పెట్టేసాము. సో ఇక్కడైతే నైవేద్యం కంప్లీట్ అయిపోయింది. సో దేవుళ్ళకి కూడా పెట్టేసినాం. అక్క ఏమంటే 12 కన్నా ముందు అయితే మనం నైవేద్యం పెట్టేయాలని ఉంది. సో అలానే అయింది. సో ఇప్పుడు 12కి ఏమంటే ఇంకా 15 మినిట్స్ ఉన్నాయి. సో అందుకే ఇప్పుడైతే 12 కన్నా ముందు మాది నైవేద్యం దేవుళ్ళకైతే పెట్టేసాము. సో అక్క అయితే పెట్టేసింది. సో నేను వీడియో తీయడానికి అయితే టెర్రస్ పైన పెయింట్. సో అయితే చాలా ఎండ ఉంది ఫ్రెండ్స్. అయితే ఎండలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో చాలా వేడిగా అవుతుంది. సో ఇక్కడ మా కోసం అయితే పోలేలు ప్రిపేర్ చేస్తుంది అక్క. సో చాలా మెత్తగా అయితే ఫ్లఫీగా అయితే ఇక్కడ పూర్ణం పోలేలు అయితే చేస్తుంది. సో అక్క అయితే మెత్తగా అయితే పూర్ణం అయితే రెడీ చేసి ఉంచేసింది. సో ఇక్కడ చూసారా ఎంత చక్కగా అయితే బెల్లం పూర్ణం అయితే రెడీ అయింది. అక్క ఇక్కడ ఏమంటే బెల్లంవి కూడా పూర్ణం చేస్తుంది. సో చక్కెరది కూడా పూర్ణం అయితే చేస్తుంది. కానీ ఈసారి ఏమంటే కొత్త బెల్లం కదా. సో ఈరోజు కొత్త బెల్లం రెసిపీ చేయాలి. సో కొత్త శనగపప్పు సో దాంతో అయితే ఇక్కడ అక్క అయితే పూర్ణం రెడీ చేసింది. సో ఇక్కడైతే అక్క ఏం చేసిందంటే సో ముందైతే పూర్ణం పొల చేయడానికి ఉండ తయారు చేసుకోవాలి కదా, అంటే రెడీ చేసుకోవాలి. సో ముందైతే కొంచెం పిండిది అయితే గోధుమ పిండిది అయితే ఇట్లా ఒక అయితే ఉండ తీసుకుంది. దాంట్లో ఏమంటే ఇలా అయితే చాలా పూర్ణం అయితే లింపుతుంది. సో లింపినాకైతే ఇలా చపాతీ లెక్క అయితే రౌండ్గా అయితే చేసుకోవాలి. సో చూస్తున్నారా అక్కయితే చాలా పూర్ణం అయితే పెట్టింది. సో ఎంత పూర్ణం పెడితే అంత టేస్టీగా అయితే మనం పూర్ణం పోలేలు వస్తాయి. సో చూడండి ఫాస్ట్గా అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ ఏమంటే
ఇప్పుడు ఎలా పొంగుతుంది చూడండి. సో ఇంక ఇది ఫాస్ట్ అయితే పోలే ఉండే అక్క. సో ఏమంటే ఎలా ఎలా చేస్తుందో అలా అయితే ఫ్లఫీగా వస్తూ ఉంటాయి. సో ఇది ఫస్ట్ ట్రయల్ కదా. సో అక్క ఏమంటే పూర్ణం పొలాలు రెగ్యులర్ అంటే ఇప్పుడు హోలీ రోజు కూడా మీకు చూపించా, ఆ పొద్దు కూడా అక్క అయితే పూర్ణం పొలాలు చేసింది. సో ఇట్లా మంత్లా సో 15 డేస్ ఒక్కొక్కసారి అయితే 2 మంత్ దాకా అయితే పూర్ణం పొలాలు చేయేది. సో ఇలా అయితే పూర్ణం పొలాలు కంప్లీట్ అయినాయి. సో చేస్తుంది అక్క ఇంకా వేడి వేడిగా అయితే. సో ఇక్కడైతే బావకైతే ఆకలేసింది అన్నాను. సో ఇక్కడ నేనైతే వడ్డిస్తున్నాను. సో అక్క ఈరోజు ఏమేమి చేసింది మీకు చూపిస్తా. సో ఇక్కడ కొత్త మామిడికాయ తొక్కు కూడా చేసినాం. సో ఇలా అయితే కట్ చేసి అండ్ ఇక్కడ పాపడ్. సో పాపడ్ ఉంటాయి కదా, అవి రాగి పిండి పాపడ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అవి చాలా టేస్టీగా అండ్ హెల్తీగా ఉంటాయి. అవి కూడా చేసింది పూర్ణం పొలి ఇట్లా వేడి వేడిగా. సో ఇక్కడైతే ఇంకా కట్టిచారు చేసింది. సో మన శనగపప్పుదే కట్టిచారు ఉంటుంది కదా, సో దాంతోనైతే చేసింది. అండ్ ఇక్కడ ఏమంటే పాలతోనైతే సో మన మిల్క్తోని అండ్ నెయ్యి వేసుకొని పూర్ణం పొరలు అయితే తింటారు. సో మీరు ఏమిటితో తింటారు అది చెప్పండి. సో మళ్ళీ అయితే మేము ఇంకా పండ్ల సీజన్ వచ్చుడికి అంటే మ్యాంగో సీజన్ వచ్చుడికి మ్యాంగో జ్యూస్ అయితే దాంతోనైతే తింటాం. అంటే పండ్ల రసం ఉంటుంది కదా, సో అది తీసి అయితే మంచిగా ఇక్కడ దాంతో తింటాం. సో ఇక్కడ ఇంకా ఆలు కర్రీ అయితే చేసింది. సో చపాతీతో తినడానికి. సో ఈరోజు అయితే మా ఈ ఐటమ్స్ ఇవి. స్పెషల్ ఉగాది అండ్ గుడి పాడవ రోజుది ఇది స్పెషల్ ఐటమ్. సో ఇప్పుడైతే బావగారికి ఇచ్చేస్తా, టేస్ట్ ఎలా ఉంది చెప్తారు. సో ఇక్కడ నేనేమంటే వీడియో తీస్తే మీరు టేస్ట్ ఎలా ఉంది చెప్పంటే ఏం చెప్పారు బావగారు, కానీ చాలా అయితే టేస్టీగా అని చెప్పారు. సో ఇక్కడ వీడియో తీస్తుంటే వాళ్ళు ఏమంటే నేను తిని చూపిస్తా అంతే చెప్పని అంటాడు. సో ఇక్కడైతే ఇలా బాగా అయితే టేస్ట్ చేస్తాడు. చాలా వేడి వేడిగా ఎంత టేస్టీగా అంటే వస్తాయి ఇవి పూర్ణం పొలీలు. సో పూర్ణం పొలీలు కదా అక్క చేసినవి అయితే చాలా టేస్టీగా ఉంటాయి. సో మీకు అక్క రెసిపీ ఏవైనా కావాలంటే కమెంట్లో చెప్పండి. సో మీకు అది అక్క రెసిపీలు అయితే మేము షేర్ చేస్తాం. సో అక్క కూడా చాలా మంచిగా అయితే పూర్ణం పొలీలు చేస్తే, అమ్మ కూడా చాలా అయితే మంచిగా చేస్తుంది సాఫ్ట్గా ఇట్లా ఇట్లా ఫ్లఫీగా. సో చెప్పండి తప్పకుండా. నేను అక్కకు ఒకసారి అయితే మీకోసం అయితే నేను ఇక్కడ పూర్ణం పొల రెసిపీ అయితే చెప్పిస్తాను. సో ఇక్కడ బావగారు పిల్లలు తినేసారు. సో ఇంకా నేను మొత్తం పని కంప్లీట్ చేసుకున్నాకడైతే ఇక్కడ ఏమంటే 2కేమో 1:30కో 2కి అయితే మేము ఇక్కడ లంచ్ చేసుకున్నాము. సో లంచ్ కంప్లీట్ చేసుకున్నాక కొంచెం అయితే స్టిచ్చింగ్ పని ఉంటే అది కంప్లీట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఏమంటే ఈవినింగ్ 5:30 6 అవుతుంది. సో ఇక్కడైతే టెర్రస్ పైన వచ్చిన. సో చూడండి వెదర్ ఎలా అయిపోయింది. సో చాలా అయితే మబ్బులుగా ఉంది. సో ఇక్కడ క్లౌడీగా అయిపోయింది. సో ఇప్పుడు ఏమంటే ఇది గుడి అయితే కట్టాము కదా, అదేమంటే సో ఇక్కడ పొద్దు మునిగే కన్నా ముందు అయితే తీసుకోవాలి. సో అందుకే ఇక్కడ తీసేయడానికి అయితే వచ్చేసాము. సో అయితే బాగా చాలా గట్టిగా అయితే కట్టిండే కదా పడవద్దని. సో ఇక్కడైతే మాకైతే వదిలేస్తుంది, తీసేస్తుంది. సో ఇక్కడైతే చాలా మంచి వెదర్ అయితే ఉంది. సో వర్షం వచ్చేలాగైతే ఉంది. సో ఇప్పుడైతే ఇంత ఎండలో వర్షం వస్తే అయితే చాలా కూల్గా అయితే మంచిగా ఉంటుంది. సో మట్టి వాసన అయితే చాలా మంచిగా వస్తుంది. అదైతే నాకు నచ్చుతుంది ఆ స్మెల్ అయితే. సో ఇక్కడైతే గుడి వదిలేసి మేమైతే ఇప్పుడు కిందికి వెళ్ళిపోతాం. సో ఈ సారీ ఉంది కదా, అది మనం ఎవ్రీ ఇయర్ అయితే మేము గుడి కట్టడానికి అయితే యూజ్ చేస్తాము. సో ఈ నైవేద్యం అయితే ఆవుకు పెట్టేయాలి. సో గోమాతకు. అండ్ ఇక్కడ ఒడి నింపింది సామానం కూడా మనం ఎవ్రీ ఇయర్ అది యూజ్ చేయొచ్చు. సో ఇక్కడైతే మేము కిందికి వెళ్తాం. అండ్ ఈ చక్కెర పేరు ఉంది కదా, అదేమంటే మనం టీ లాగింటి అయితే స్వీట్లో వేసుకొని అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ పాల ఉంది కదా, మామిడికాయ పాల, అవన్నీ అయితే ఆవుకి వేసేయాలి. సో ఫ్రెండ్స్ మా ఉగాది గుడిపాడ సెలబ్రేషన్స్ అయితే ఇలా ఉంటే పార్ట్ 1 పార్ట్ 2 అయితే మీతో షేర్ చేసిన. సో ఇక్కడితో వ్లాగ్ ఏం చేస్తాం. వ్లాగ్ కనుక మంచి అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్లో తప్పకుండా చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.